అన్ని రకాల వెసులుబాటు దాంట్లో ఉంది. 20 సెంట్లు మీరు ఎలా కట్టాలి అని అది కూడా నాకు ఇంతమందితో మాట్లాడుతున్నాను, చాలామందితో చెప్తున్నాను ఇలా చేయండి మీరని. గ్రౌండ్లో పార్కింగ్ అంతా పెట్టి వచ్చిన వెహికల్స్ అని అక్కడ పెట్టుకొని 3 రకాల కేటగిరీలు అకామిడేషన్స్ కట్టి రిచ్ పీపుల్కి, మిడిల్ క్లాస్కి, లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి పెట్టి 5 స్టార్ స్టేటస్లో రూమ్స్ పెట్టి కింద వాళ్ళకి పైన ఉన్నటువంటి వాళ్ళకి కళ్యాణ మండపం లోపల సెట్ చేసుకొని తర్వాత ఇన్ఫర్మేషన్ డెస్క్, ట్రావెలింగ్ బస్సు దిగితే బస్సును పికప్ చేసుకొని చౌల్ట్రీకి వచ్చి చౌల్ట్రీ నుంచి దర్శనం చేయించి మళ్ళీ బస్సు ఎక్కించినటువంటి అరేంజ్మెంటు మన చౌల్ట్రీలో ఉండాలి. ఫ్లైట్ దిగితే ఫ్లైట్ నుంచి పికప్ చేసుకొని మళ్ళీ దర్శనం చేయించి ఫ్లైట్ ఎక్కించే ఫెసిలిటీ ఉండాలి. ఫుడ్ అందులోనే మంచి చెన్నైలో శర్వనాస్ లాంటి ఒక వాడికి తెచ్చుకొని రెస్టారెంట్ అందులో ఒక ఫ్లోర్లో పెట్టుకోవాలి. ఒక ఫ్లోర్లో పెడతారో ఎంత పెట్టుకుంటారో కానీ ఇది మరొక 100 సంవత్సరాలకు ఆదర్శప్రాయంగా కళింగ వయసుల ఈ నిర్మాణం జరగాలని నేను కోరుకుంటున్నాను. దీనికి పెద్ద మీకు కష్టం కాదు. ఇప్పుడు నాకు సైట్ ఇచ్చేస్తే మేము కట్టాలి కూడా, మీరైతే కట్టగలరు. ఎలా కట్టగలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పిలుపు ఇవ్వండి. 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి వాడికి చౌల్ట్రీలు ఎక్కడే నేమ్ పెడతామని పెట్టాడు. ఖచ్చితంగా 400 మంది వస్తారు. 10 కోట్ల ప్రైజ్ అవుతుంది. 10 కోట్ల ప్రైజ్ బెంగళూరు నుంచి ఎవరినైనా కన్సల్టెంట్ తెచ్చుకొని అత్యుత్తమైనటువంటి స్టోన్ ఉపయోగించి భలే కట్టారా అన్నటువంటి అనిపించింది. ఒరిస్సా నుంచి మీకు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేస్తారు. మీరు తిరుపతిలో అవకాశం రావాలి కానీ అందరూ ఆ లెవెల్లో మీరు దీన్ని ప్రచారం ఇవ్వాలి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్లో అందరు ప్రపంచం అడ్రస్లన్నింటినీ తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఏది చెప్తే ఆ పేరుతో ఒక బోర్డ్స్ ఇచ్చి బోర్డ్స్లోన డోనర్స్ కింద మీరు పెడితే సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీనికి కన్స్ట్రక్షన్ కమిటీ వేసుకోండి. ఇవన్నీ మీకు నేను చెప్పట్లేదు, మీరు చాలా విషయాలు తెలిసిన వాళ్ళు మాకంటే కూడా. ఇతరులకు ఎవరికి ఇస్తే ఉపయోగం ఉండదు. నేను చెప్తున్నాను, మాకు ఇచ్చినాక మేము చేయలేము, ఇది మీరు చేయగలరు. మరో 100 సంవత్సరాలు ఎవరు చూసినా వాళ్ళ కట్టాలి మేము అనేటువంటి ఆదర్శంగా చేయాలని నేను కోరుతున్నా. ఇది ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయ్యి చేశారు. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుదలగా చేశాడు. ఏదో ఒక రోజు ఆయన కలిసి కృతజ్ఞత చెప్పిస్తే అక్కడికి ముగిసిపోతుంది. రెండోది, ఈసారి నాకు లభిస్తున్నటువంటి ఆదరణ మీ నుంచి, నేను మొన్న కూడా మా వాళ్ళతో ఒక సమావేశం జరిగితే చెప్పాను, కళింగ వైశ్యుల నుంచి ఒక రాష్ట్ర కమిటీ ధర్మాన ప్రసాదరావుకి సపోర్ట్ చేయాలనేటువంటి చెప్పడం కానీ, ఒక జిల్లా కమిటీ, ఒక సంఘమే సపోర్ట్ చేయాలని చెప్పడం, అలాగే ఒక నగర సంఘం ఇతనికే సపోర్ట్ చేయాలని చెప్పడం అనేది బహు అరుదు. అందులో వైశ్యులు వ్యాపారస్తులు ఇలా నిర్ణయం తీసుకొని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అని, ఇది ఇతరులు ఎవరు ఇలా చేయలేరని ఈ సందర్భం మనం చేస్తాం.